అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతో దోశలు ఎలా వేసుకోవాలో అయితే చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ అటుకుల దోశలు చాలా హెల్తీ అండ్ చాలా బాగా అయితే వచ్చినాయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక కప్పుతో అటుకులను అయితే తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బియ్యాన్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. మనం చూడండి 1.5 కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను. చూసారు కదండి. తర్వాత మనం దీంట్లో మినప్పప్పు ఉంటుంది కదండి, మినపగుళ్ళు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అటుకులు మనకి బాగా రావటానికి మినపగుళ్ళని అయితే వేయాలి. చూడండి, నేను రెండు సార్లు అయితే వేసానండి మినపగుళ్ళు ఈ విధంగా. చూసారు కదా, సేమ్ ఇదే కొలతలతో మీరు ఒక్కసారి వేసి చూడండి. కొన్ని టిప్స్ అయితే కూడా చెప్తాను మీకు. చూసారు కదా, మినపప్పును అయితే వేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1 స్పూన్ మెంతులు కూడా వేసాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, 1 కప్పు అటుకులు, 1.5 కప్పు బియ్యం, తర్వాత 1 స్పూన్ మెంతులు, అలాగే 2 సార్లు వేసానండి నేను మినపగుళ్ళు. తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి దీంట్లో. ఇక్కడ పెరుగు వేసే ముందు ఇవన్నీ కూడా ఒకసారి కడిగానండి నేను. ఈ బియ్యం, మినపప్పు, అటుకులన్నీ కూడా ఒకసారి కడిగి ఆ వాటర్ అనేది తీసేసి నెక్స్ట్ మనం దీంట్లో పెరుగు వేసుకోవాలి. లేదా మీ దగ్గర మజ్జిగ ఉంటే మనం మజ్జిగైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే పెరుగు వేసాను. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ మనం దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. చూడండి, పెరుగు వేసాం కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత మనం దీంట్లో నేను మరికొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మజ్జిగ అనేది వేసిన వల్ల పెరుగు అనేది ఏమవుద్దంటే ఇక్కడ అటుకులు అనేవి పీల్చేసి మనకు గట్టిగా అయిపోతాయి. బాగా నానాలి కాబట్టి మనం ఇక్కడ కొన్ని వాటర్ అనేవి అయితే యాడ్ చేయాలి. చూసారు కదండి, ఇవన్నీ మునిగి కొద్దిగా మనకి పైకి వాటర్ అనేవి ఉండే విధంగా మనం ఇవైతే మజ్జిగకి మీరు పెరుగు అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, మనకు నానిన తర్వాత ఈ విధంగా అయిపోద్దండి. ఈ బియ్యం, అటుకులు ఇవన్నీ కూడా ఈ విధంగా గట్టిగా అయిపోద్ది. ఒక 5 గంటలు అయితే నానబెట్టుకోవాలి మనకి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పిండిని అయితే రెడీ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బాగా పలచగా కూడా చేయకూడదండి, ఎందుకంటే దోశలు అనేవి మనకి రావు కాబట్టి కొద్దిగా చిక్కగా ఉండే కన్సిస్టెన్సీలో ఉంటే ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకు దోశలు అనేవి చాలా బాగా అయితే వస్తాయి. చూడండి, నేను దోశలు అయితే వేసి చూపిస్తాను చూడండి. ముందుగా మనం దోశ వేసుకోవడానికి ప్యాన్ తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దోశ పిండి ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వేసుకుందాము. చాలా బాగా వస్తాయండి, కాకపోతే పిండిని అయితే బాగా పలచగా రుబ్బకూడదు. కొద్దిగా చిక్కగా ఉండే విధంగా మనం దోశలు వేసుకోవడానికి వచ్చేలాగా మనం పిండిని అయితే రుబ్బుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ దోశలు అయితే వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనం రెండో వైపు కప్పితే తిప్పుదాము. చూసారు కదా, చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే. చూడండి, ఈ విధంగా మరొకసారి మనం రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకుందాము ఈ అట్లని. రెండో వైపు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ దోశను అయితే తీసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు లోపల అయితే కుక్ అవ్వవు. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకులతో మనకు దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకుని వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతో పులిహోర చేసుకోబోతున్నామండి. చాలా పొడి పొడిగా మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం ఈ అటుకులు పులిహోర చేసుకోవడానికి చూడండి, నేనైతే అటుకులను తీసుకున్నాను. అటుకులు మునిగే విధంగా మనకి వాటర్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ తీసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, అటుకులు మునిగే వరకు వాటర్ని తీసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి.
చూడండి కొన్ని వాటర్ వేసాను నేను. ఈ విధంగా మనం ఒకసారి వాటర్ వేసుకుని ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా చూడండి వాటర్ అనేవి మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ని తీసేసి మళ్ళీ మనం కింద ఒక బౌల్ పెట్టుకుని చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుని ఉంచుకుందాం పక్కన. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి మనం వేరే బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేరుశనగులు వేసుకోవాలి. వేరుశనగులు కొద్దిగా వేగిన తర్వాత చూడండి కొద్దిగా ఫ్రై అయినాయి కదా, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి వేపుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా కొద్దిగా ఫ్రై అవుతాయి మంచిగా. తర్వాత ఇంగువ వేసుకుంటున్నానండి నేను. ఇంగువ పొడి, ఇది ఎల్జీ ఇంగువ పొడి తీసుకున్నాను. అది కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదండి. తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారు కదా పులిహోరకైతే మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్నాం కదండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా అటుకుల్ని అయితే వేసుకోవాలి. చూడండి అటుకుల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ అటుకులన్నీ కూడా ఈ పోపులో అంటే తాలింపులో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది మనకు పులిహోర. చూస్తున్నారు కదా పొడి పొడిగా అయితే వచ్చింది పులిహోర అనేది. ఎక్కువసేపు నానపెట్టడం వల్ల జావ అయిపోతాయండి అటుకులు. సో మనం ఒకసారి ఈ విధంగా ఇలా కలుపుకొని జల్లెల్లో అయితే వేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది పులిహోర అనేది. ఎక్కువసేపు అయితే నానపెట్టకండి అటుకులు, జావ కింద అయిపోద్ది. తర్వాత నాకు ఇన్ని అటుకులకి అయితే 3 నిమ్మకాయలు అయితే పట్టినాయండి. ఎందుకంటే అటుకులు కొద్దిగా పీల్చేస్తాయి కదా, బాగా పులుపు అనేది అయితే ఎక్కువ పడుతుంది. నాకు 3 నిమ్మకాయలు కూడా పట్టినాయి ఇక్కడ పులిహోరకి. చూసారు కదండి 3 నిమ్మకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం ఉప్పు అది సరిపోయిందా లేదో చూసుకుంటే మనకి చాలా టేస్ట్గా అంటే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదండి అటుకులు పులిహోర. చూసారు కదండి వీడియో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.